మొబైల్ అలా 1 సెకండ్. సత్యం గారు ముందుకు రావాలి. అందరూ కూడా కొంచెం పక్కకు జరగాలి. వాళ్ళకి దారి ఇస్తే వాళ్ళందరూ ముందుకు వస్తారు. సతీష్ గారు ముందుకు రావాలని కోరుతా ఉన్నా. పార్టీ సీనియర్ నాయకులు కొంచెం పక్కకు జరగాలని కోరుతున్నాం. పార్టీలో చేరుకున్న వారికి అందరికి సహకరించాలి కోరుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా మనందరి ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ భరించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నటువంటి గోపాల్ యాదవ్ గారు ఎమ్మడించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. దయచేసి మీడియా కాంగ్రెస్ పార్టీలో పూర్ణ సత్యం ఆధ్వర్యంలో చేరుకున్నటువంటి గోపాల్ నర్సింహులు, రాజు జగని, నాగనివాస్, ఎదిరే శేఖర్, సాయి దయచేసి వార్డ్ నంబర్ 46 కొత్తగా ఇప్పుడు వెంకటేష్, బాంబే, తిమ్మాపూర్, శేఖర్, టి భాస్కర్, పి రమేష్ దయచేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు చేసి వెళ్ళాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ వెంకట్రాములు 46వ వార్డుకు సంబంధించిన యూత్ వింగ్ ప్రశాంత్ పటేల్ ముదిరాజ్, శివకుమార్ ముదిరాజ్, జి రాము, అరుణ్ కుమార్, సాంబా, శరత్, టెంట్ హౌస్, అరుణ్ ముదిరాజ్, ఆకాష్ ముదిరాజ్, చందు, హరే కృష్ణ, తిమ్మాపూర్, సాయి 46వ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు గుమల్ల పరమేష్, సింగరమౌళి ఆంజనేయులు, గుమల్ల నరేష్, సంజీవ్, కుమారి సంజీవ్, పిట్టల రాజు, పిట్టల శ్రీను, పల్లెమోని సంజీవ్, ఈటి బాబు, పెద్దపల్లి బాలరాజ్, చంద్రమౌళి, ఈటే వెంకటయ్య, పిట్టల వెంకటేష్ 14వ వార్డు నుంచి పూర్వ సత్యం గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి వారు గోపాల్, తిమ్లు, బుచ్చన్న, కృష్ణయ్య, యాదయ్య, బంగారం, బండా శ్రీనివాస్, ఎదిరే శేఖర్, సత్యం సైకిల్ టెక్స్, శ్రీను గొల్ల, రాజు మునిమోక్షం, కళ్యాణ్, వాసు, కుమార్, అనిల్, నూతన్ కుమార్, సాయి జి నవీన్, శ్రీ శివరాములు, జి రామున్నాయ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నటువంటి అందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మరియు మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంగా స్వాగతం పలుకుతా ఉన్నాం.
పార్టీలకు చెందిన యువతకు నాయకులకు పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ జై కాంగ్రెస్. ఇప్పటి నుంచి ఇది అలవాటు పడాల. జై కాంగ్రెస్. దేవుడు ఒక అవకాశం కల్పిస్తాడు. 75 సంవత్సరాలు అంటే 56 తర్వాత చాలా మంది పుట్టలేదు, ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు. మొదటిసారిగా మన జీవిత కాలంలో ఒక సువర్ణ అవకాశం మనందరికీ వచ్చింది. అదేంటి అంటే మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం, ఇక్కడ మనం అంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉండడం, మంత్రులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడం, ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళా జీవితంలో ఇంకొకసారి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో ఇటువంటి అవకాశం ఉన్న సందర్భంలో పాలమూరును, మహబూబ్ నగర్ను వీలైనంత అభివృద్ధి మన అందరం కలిసి చేసుకోవాలి. దాంట్లో చేయి కలపాలి. ఆ అభివృద్ధి మార్గాల్లో, అభివృద్ధి పదంలో మేము కూడా భాగస్వామ్యం కావాలి. భావి తరాలకు ఏదో ఒకటి చేయాలి అన్న మంచి ఉద్దేశం ఈ రోజు అందరిలో కనబడతా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీరు అందరూ వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఇదివరకు నేను చెప్పిన నాయకులే కాకుండా వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో ఒకటి ఉంటది, పదవులు కొన్నే ఉంటాయి, ఆస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు. కొందరికి ఒకసారి పదవి వస్తుంది, ఇంకోసారి ఇంకొకరికి అవకాశం వస్తుంది. మన రాతను బట్టి, మన కృషిని బట్టి, మన వార్డులలో ఉన్న పరిస్థితులను బట్టి, పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి, రిజర్వేషన్స్ బట్టి కొందరికి మిస్ కావచ్చు, కొందరికి అదృష్టం భరించవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా, పదవులు అనేది రావడం అనేది ఒక ఎత్తు, మీ అందరికీ కూడా సంపూర్ణమైన గౌరవం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటది. దానికి మేమందరం కూడా నిబద్ధులై ఉంటాం. చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి దాకా అందరినీ కూడా సమానంగా చూసి వాళ్ళను గౌరవభావంతో ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యుడిగా హక్కున చేర్చుకునే బాధ్యత మా అందరిది కూడా. ఈరోజు ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద ఉన్నారు. వాస్తవంగా హైదరాబాద్ లో ఆశ్చర్యపోతారు. ఇక్కడ పాలమూరు జిల్లాలోనే మిగతా నియోజకవర్గాల్లో చూస్తే ఎమ్మెల్యే ఒక్కడే టవరింగ్ పర్సనాలిటీ, మిగతా అందరూ సాధారణ స్థాయి నాయకులు ఉంటారు. కానీ ఒక్క మహబూబ్ నగర్, ఇక్కడ నా నియోజకవర్గం, మన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ అనుభవము, పార్టీతో ఎక్కువ అనుబంధం ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. అయినా సరే ఇంత పొరపచ్చాలు లేకుండా, ఇంత డిఫరెన్సెస్ లేకుండా కలిసి కట్టుగా ఒక టీం లాగా ఎట్లా మీరు ముందుకు పోతా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. దానికి కారణం ఈ వేదిక మీద కూర్చున్న అందరూ నా కార్యకర్తలు, ఆయన ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఓపెన్ హార్ట్ తోటి అభివృద్ధి ధ్యేయంగా మనుషులను సమాన స్థాయిలో గౌరవించుకుంటూ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళకు బాధ్యతలు అప్పగించుకుంటూ చిన్న చిన్న పొరపచ్చాలు ఏమైనా వచ్చినా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. మా సీనియర్ నాయకులు కూడా సహకరిస్తా ఉన్నారు, అడ్వైజ్ చేస్తా ఉన్నారు, సూచనలు చేస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి మనం ఏమేం చేయాలనో అని చెప్పి వాళ్ళు కూడా నిరంతరం శ్రమిస్తా ఉన్నారు. ఇది ఒక టీం వర్క్. ఇదివరకు నా పేరు తీసుకున్నారు చాలా మంది. అభివృద్ధి అనేది ఒక ఎమ్మెల్యే తోటే కాదు, మొత్తం మన టీం అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి అవుతుంది. ఆ టీం వర్కే ఈరోజు బ్రహ్మాండంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, మహబూబ్ నగర్ పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ టీం వర్క్ ఇలాగే ముందుకు కొనసాగాలి. రాబోయే రోజుల్లో మన కార్పొరేషన్, ఇప్పుడు ఇది మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్, రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లో సగర్వంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఒకటి. అన్ని కార్పొరేషన్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పం నాకుంది, ఇక్కడ ఉన్న నాయకులకు ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. అందుకే ఇన్ని వందల కోట్లతోటి ఇక్కడ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతా ఉంది. మహబూబ్ నగర్ కు అనేక సంస్థలు వస్తా ఉన్నాయి. మహబూబ్ నగర్ కు
ఇంకా అనేక ప్రత్యేకతలతో కూడిన అభివృద్ధి నిధులు కూడా రాబోతా ఉన్నాయి. నిరంతరంగా వాటి గురించి మేము శ్రమిస్తా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా కూడా ఏ డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడినా కాదనకుండా మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కానీ వాళ్ళు ఒక్కటే కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరికీ నేను చెప్తా ఉన్నా, మనకు 60 కార్పొరేటర్ స్థానాలు ఉంటే 60కి 60 మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలి. అక్కడ గెలిపించేది అక్కడ కార్పొరేటర్ను కాదు, అక్కడ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన కార్పొరేటర్ అభ్యర్థి కూడా. ఇందు గలడ అందు లేడని సందేహం వెలదు, ఎందెందు వెతికి చూసినా అందంతే గలడని ఒకటి ఉంది. ప్రహ్లాదుడు అంటాడు ఆ మాట, భగవంతుడు ఎక్కడున్నాడు అని. ఇప్పుడు నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే ప్రతి కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి గారికి స్వరూపంగా ఉండాలి, ప్రతిరూపంగా మనకు ఉండాలి. అలాగే ప్రజలు చూడాలి, ఇక్కడ ఓటు వేసేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు పడాలి. ఇదే విషయాన్ని మనము ఇంటింటికి గడప గడపకు తీసుకుపోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతో, వారి చొరవతోటి ఈ 18 నెలల్లో మనం చేసుకోగలిగినామంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే. మన మీద ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా, నాకు అత్యంత అనుబంధం, ఆత్మీయత గల నగరం మహబూబ్ నగర్. దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఒక IIIT సాధించడం అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో కాంపిటీషన్కి వచ్చినాయి, ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి IIIT అన్నా కూడా మన కోరికలు మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతోటి వారు మనకు IIIT మంజూరు చేసి, అంతకంటే ముందు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది కూడా సఫలీకృతం అవుతుంది. అంతేకాదు ఈ రోజు ఈ గడప గడపకు తీసుకుపోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతో, వారి చొరవతోటి ఈ 18 నెలల్లో మనం చేసుకోగలిగినామంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే. మన మీద ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా, నాకు అత్యంత అనుబంధం, ఆత్మీయత గల నగరం మహబూబ్ నగర్. దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఒక IIIT సాధించడం అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో కాంపిటీషన్కి వచ్చినాయి, ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి IIIT అన్నా కూడా మన కోరికలు మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతోటి వారు మనకు IIIT మంజూరు చేసి, అంతకంటే ముందు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది కూడా సఫలీకృతం అవుతుంది. అంతేకాదు ఈ రోజు మీరు చెప్పాల్సిన అంశం, మనము డిసెంబర్ 3న మనకు రిజల్ట్ వచ్చి డిసెంబర్ 7వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకుంటే, జనవరి 24లో మనకు అమృత్ స్కీమ్ కింద 269 కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ శాంక్షన్ అయింది. ఇది కేవలం మన కృషి, మన కాంగ్రెస్ పార్టీ కేంద్రకు లెటర్లు పంపి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడ కేంద్రంలోని పెద్దలు నొప్పించి మూతపడ్డ ఫైల్ను మళ్ళీ తీసుకొస్తే మనకు 269 కోట్ల నిధులు మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే దాదాపుగా 200 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణంలో వాడన గల్లీ గల్లీలో కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ 220 కోట్లతోటి ఇప్పుడు టెండరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దేనికి? 2047 వరకు మనకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉండొద్దు. స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్లు తయారు చేసుకుని దాని ప్రకారంగా 220 కోట్లు మంజూరు చేయించుకున్నాం. దానికి టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఇంకొక 900 కోట్ల రూపాయలతోటి ప్రపోజల్స్ కూడా పెడతా ఉన్నాం. అభివృద్ధి ఆగదు. మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా నిధులు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రతి పాలమూరు బిడ్డ ఈ రోజు వారికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వచ్చిన నాయకులందరూ కూడా బీసీ బిడ్డలు.
ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మన స్ఫూర్తి ప్రదాత కాంగ్రెస్ పార్టీని ముందు నడుస్తూ ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన రాహుల్ గాంధీ గారి ఆలోచనను మన రేవంత్ రెడ్డి గారు ఆచరణలోకి తీసుకొచ్చి నిన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది. భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉంది. ఒక చిన్న రాష్ట్రమే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రాలు ఎంత పెద్ద నాయకులు కూడా చేయని పనిని ఎలా చేసుకొని ఈరోజు ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ ఔన్నత్యాన్ని సగర్వంగా చాటిండు అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుకుంటా ఉన్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ పనిని చాలా గొప్పగా కొనియాడుతూ ఇది ఒక దిక్సూచి లాంటి పని, భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ను అనుకరిస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒక పనిని ఎత్తుకుంటే ఎంత కష్టమైనా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని పూర్తి చేసే నైజం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. పార్టీ అన్ని విధాలుగా వారి వెంట ఉంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన విజయం బీసీ 42% రిజర్వేషన్ విద్యలో, ఉపాధిలో, లోకల్ బాడీస్ లో ఇచ్చి తీరాలి అన్న సంకల్పంతో గతంలో ఎవ్వరు చేయని ప్రయత్నం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారి సూచనలతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, మేము ఎమ్మెల్యేలము పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాం. అయినా సరే రాజకీయం చేసే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఓ మంచి పని చేస్తూ ఉంటే మరి అరిచేటోళ్ళు అరుస్తూనే ఉంటారు. వాటిని మనం పక్కన పెడతాం. ఎప్పుడు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టలే, ఎప్పుడు కూడా ఆర్డినెన్స్ చేయలే. ఢిల్లీ వేదికగా ఈ రోజు 42% బీసీలకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఈ రోజు మనం అందరం కూడా గర్జిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తా ఉన్నాం. మానవ ప్రయత్నంగా ఏమి చేయాలనో అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో సాధించుకున్నామో అట్లనే ఈ రోజు మన బీసీ బిల్లును కూడా పార్లమెంటులో తీసుకొచ్చి చట్టరూపం దాల్చి మన బీసీ బిడ్డలకు రాజకీయంగా వాళ్ళకు 42% ఇయ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గారు, మన రేవంత్ రెడ్డి గారు ఆర్గనైజేషన్ శ్రమిస్తా ఉన్నారు. దీంట్లో ఉన్న నిజాయితీని, సంకల్పాన్ని మన అందరం చూసి ప్రజలకు చెప్పాలి. తప్పు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ ప్రజలు అన్ని కూడా అర్థం చేసుకుంటారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ఒక బీసీ నాయకుడు గౌరవించుకోలే, బీసీల గురించి ఆలోచించలే. కేవలం వాళ్ళను గొర్రెలు కాసేటోళ్ళలాగా, అలాగే బర్రెలు కాసేటోళ్ళలాగా చూసి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు నా వెంబడి తిరుగుతారు అన్న ఒక దుర్మార్గమైన ఆలోచన చేసింది. వాళ్ళ చదువు గురించి ఆలోచించలే, ఆ పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించలే. వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ఐటీఐలలో, పాలిటెక్నిక్లలో, ఇంజనీరింగ్ కాలేజీలలో వాళ్ళకు శిక్షణ ఇప్పియాలి. వాళ్ళను కూడా సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలి. వాళ్ళకున్న టాలెంట్ పూల్ ని దేశం కోసం, రాష్ట్రం కోసం ఉపయోగపడేట్టు చేయాలని చెప్పి ఈ రోజు కూడా కేసీఆర్ గాని, ఆయన కుటుంబం గాని, ఆయన కింద పనిచేస్తూ పదవులు అలంకరించిన ఎవ్వరు కూడా ఆలోచించలేదు. ఒక్క అడుగు కూడా ఆ కార్యాచరణలో ముందుకు వేయలేదు. కానీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తూ ఉంది, ప్రభుత్వం ఆ పని చేస్తూ ఉంది. చాలా చిత్తశుద్ధి, నిజాయితీతో పనిచేస్తూ ఉంది. పైన ఆటంకాలు ఏర్పరుస్తుంది కేంద్ర ప్రభుత్వం. మేము ఇయ్యము అంటుంది, బాహాటంగా చెప్పకుండా లోపల మేము బిల్లు ఇయ్యము అన్నాడు. తెలంగాణ కూడా అట్లనే అన్నారు చాలా మంది, కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బీసీ రిజర్వేషన్ 42% కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రావాలంటే మనందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలి. మన రేవంత్ రెడ్డి గారి గొంతుకలో గొంతుగా ఆ వాయిస్ ని ఢిల్లీ కూడా అట్లనే అన్నారు చాలా మంది, కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బీసీ రిజర్వేషన్ 42% కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రావాలంటే మనందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలి. మన రేవంత్ రెడ్డి గారి గొంతుకలో గొంతుగా ఆ వాయిస్ ని ఢిల్లీ నడివీధుల్లో గర్జించేటట్టు, పార్లమెంట్ లో ఈ వాయిస్ బలంగా వినిపించేటట్టు మన కార్యక్రమం మనం చేయాలి. ఓ పెద్ద పోరాటం చేయాలన్నప్పుడు రేపే రిజల్ట్ రావాలని ఆలోచన చేయకూడదు. పోరాటం చేయాలి, బలంగా నిలబడాలి, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఒప్పించే కార్యక్రమం చేయాలి. ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఆ కార్యక్రమంలో మనం సఫలీకృతం అవుతాం. కాబట్టే ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులను, మిత్రులను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దాని మీద విమర్శ చేస్తే దాన్ని మీరు
ఘాటుగా తీవ్రంగా ప్రతిస్పందించాలి, ప్రతిఘటించాల్సిన అవసరం వచ్చి ఇంత గొప్ప కార్యక్రమం మీ రాష్ట్రంలో ఎవరు చేయలేదు. అంతేందుకు నితీష్ కుమార్ గారు బీసీ బిడ్డనే కదా, మరి ఆయన 4 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రి అయి దేశంలోనే పెద్ద నాయకుడు కదా, మరి ఎందుకు ఆ రాష్ట్రంలో చేయలేకపోయింది? సిద్ధరామయ్య గారు చాలా పెద్ద నాయకుడు కదా, పాపులర్ నాయకుడు కదా, ఎందుకు కర్ణాటకలో ఆ పని చేయలేకపోయింది? ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయగలుగుతా ఉన్నారు అంటే చిత్తశుద్ధి ఉంది. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, వద్దని చెప్పి ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా, లేనిపోని మాటలతో వేధించినా, బాధించినా విరవక పట్టుకున్న ఈ పనిని రాహుల్ గాంధీ గారి ఆలోచన దీన్ని పూర్తి చేయాలి, సోనియా గాంధీ గారి ఆలోచన దీన్ని పూర్తి చేయాలి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వారి ఆలోచన అమలు చేయడమే నా కర్తవ్యం అని చెప్పి ఈ రోజు ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారికి మన బీసీ బిడ్డలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ఈ రోజు మా ముదిరాజు బిడ్డలు నేను ఒకటి కోరుతా ఉన్నా, చాలా మంది మిత్రులు ఉన్నారు అన్యాయం చేసి మిగతా పార్టీలు ముదిరాజు బిడ్డలు ఓట్లు వేయించుకున్నది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాం. ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్లలో మెదక్లో కానీ, మహబూబ్ నగర్ లో కానీ, లేదా చేవెళ్ల నియోజకవర్గంలో కానీ బీజేపీ గెలవడానికి ప్రధానమైన కారణం మన ముదిరాజు బిడ్డల ఓట్లు అడుగుకోవడమే. కానీ ఏమిచ్చింది? అక్కడ ఉన్న నాయకులను అవమానం చేసింది. బీఆర్ఎస్ ఏమో ఉన్నోళ్ళని ఎలగొట్టి అవమానం చేసింది, బీజేపీ ఏమో ఉన్న నాయకులను అవమానం చేసిన విషయం మా ముదిరాజు బిడ్డలకి ఎక్కువ తెలుసు. ఈ రోజు మిమ్మల్ని హక్కున చేసుకుంటున్నది మన బిడ్డ, మనతో పెరిగిన ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీయాని గారికి ఒక మహత్తరమైన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆడిన మాట తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజులకు సముచిత స్థానం ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అందుకే మన శ్రీయాని మనలో ఒకరిని వారిని రోజు చాలా పెద్ద మినిస్ట్రీలు, చాలా మందికి అర్థం కాదు, అనిమల్ హస్బెండరీ మినిస్ట్రీ చాలా పెద్దది, అది స్పోర్ట్స్, యూత్ ఇవన్నీ కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలు ముందు ఉండాలి, అంతేకాదు యువత మొత్తం కూడా ముందు ఉండాలి, స్పోర్ట్స్ లో కూడా మనం రాణించాలి అని చెప్పి ఒక పెద్ద బాధ్యతని వారి పైన పెట్టింది. అందుకే యాదవ సోదరులు కావచ్చు, ముదిరాజ్ సోదరులు కావచ్చు, మిగతా బీసీ బిడ్డలు కావచ్చు, మీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇక్కడ ముఖ్యమంత్రి పీఠమా లేకుంటే పిసిసి అధ్యక్ష పదవా ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వస్తుంది. ఇది కాదనలేదు సత్యం. అదే కల్వకుంట్ల కుటుంబం ముఖ్యమంత్రి పీఠాన్ని, అధ్యక్ష పదవిని ఎప్పుడైనా వదులుకున్నారా? 2001 నుంచి ఇప్పటిదాకా అధ్యక్ష పీఠం ఎవరికైనా బీసీ బిడ్డకి ఇచ్చిండ్రా? ఇవ్వలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మందికి ఇచ్చింది. డి శ్రీనివాస్ గారి నుంచి మొదలుకొని అంతకంటే ముందు చాలా మంది ఉండే, డి శ్రీనివాస్ గారు, కేశవరావు గారు, ఇప్పుడు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, ఇట్లా పేరు చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల కులాల నాయకులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి వారి ద్వారా వారి గౌరవాన్ని, ఆ బిడ్డల గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని పెంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు, అపారమైన అనుభవం గల వ్యక్తి. వారికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారి కంటే కూడా ఉన్నతమైన స్థానం ఇచ్చి వారి ఆదేశాల ప్రకారం పార్టీ నడిచేటట్టుగా నడుస్తాం. కాబట్టి సామాజిక న్యాయం చేయాలి, కావాలి అన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అది సాధ్యం. కాబట్టి మీరందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో అభివృద్ధికి, సామాజిక న్యాయానికి, సమాజంలోని సమతుల్యత సాధించడం కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మన తెలంగాణ రాష్ట్రంలో దిక్కు అని చెప్పి అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరిది. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంతసేపు మీరందరూ వెయిట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన మిత్రులకు, మిగతా పెద్దలకు మళ్ళీ ఒకసారి అభినందన తెలుపుతూ, మీకు మరొకసారి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం పలుకుతూ, మీ గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు, పాత కొత్త తేడా లేకుండా అందరూ కూడా ఒక కుటుంబం లాగా కలిసిపోయే పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా ఉంటది. ఉండడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.